బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మన కాళ్ళు అందవు అక్కడ కింద. ఆ కాళ్ళు అందినప్పుడు ఏమవుతుంది, మీరు బ్రేక్ చేయలేకపోతారు. చలో ముందుకు వద్దామా అంటే సీట్ బెల్ట్ మీకు ముందుకు రాదు. సో ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు చేసే విధానం ఏంటి? ఇందులో మీరు చూస్తున్నారు ఒక సైడ్లో ఒక కార్నర్ ఇచ్చాడు కదా, పేపర్ లేని వాళ్ళు తీసుకోండి అమ్మా, లేదంటే అర్థం కాదు. ఈ సైడ్లో మనం చూసినట్టయితే अंदर आ जाओ बोलो, मैं इधर है तो भाई अंदर आओ बोलो, एक स्टूल देके भी याद होगी, बहुत है तो भाई अंदर అలా లోపల వచ్చేసండి అమ్మా, స్టూల్స్ ఉన్నాయి చూడండి, ఉండండి అక్కడ వచ్చి కూర్చోండి. సో ఈ సైడ్లో మనకు ఒక లివర్ ఇవ్వడం జరిగింది చూడండి, సైడ్లో ఒక లివర్ ఉంది కదా, దాన్ని ఇలా పైకి లేపారనుకోండి ఏమవుతుంది, అన్లాక్ అవుతుంది. ఆ తర్వాత మనం వెనక ముందుకు ఎంత కావాలో అంత చేసుకున్న తర్వాత దాన్ని వదిలేస్తాము. సో అదేమవుతుందంటే వెళ్ళి లాక్ అవుతుంది. అది ఎప్పుడైతే లాక్ అవుతుంది సీట్ వెనక్కి ముందుకు వెళ్లకుండా ఉంటుంది. సో ఇంకోటి ఇక్కడ ఎక్కువ మిస్టేక్ జరిగేది ఏంటంటే ఇలాంటి యూ క్లాంప్, ఇలాంటి ఈ సీట్ అడ్జస్ట్మెంట్ లివర్ ఉన్నప్పుడు జరగదు, ఎక్కువ శాతం యూ క్లాంప్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఇది హైయర్ మోడల్ వెహికల్స్లో ఈ విధంగా ఇస్తారు, ఆ లోన్ మోడల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండదు. లోపలికి వచ్చేయండి అమ్మాయిలా, అది ఈ విధంగా మనకు యూ క్లాంప్ ఉంటుందన్నమాట కదా. మనము ఇలా కూర్చొని ఇలా పైకి లేపి ఆ తర్వాత సీట్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, వదిలేస్తాం. అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకొని పైన ఈ రైట్ సైడ్ నుంచి ఇలా లేపుతారు, అంటే ఇటువైపు నుంచి లేపుతారు. 90% చేసేది ఇలాగే చేస్తారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఇంట్లో ల్యాప్టాప్ యూజ్ చేస్తాం కదా, ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు చూడండి ఈ 2 ఇంచెస్లో ఒక ఇంచెస్ తిరిగిపోతూ ఉంటుంది కదా, అది మన మిస్టేక్, కంపెనీది కాదు, మన మిస్టేక్ అది. ఎందుకు, మనం ఎలా ఓపెన్ చేస్తాం ల్యాప్టాప్ని, ఇలా చేస్తాం, లేదా ఈ హ్యాండ్తో ఇలా ఓపెన్ చేస్తాం, మన మిస్టేక్ అది. అసలు ఓపెన్ చేయవలసిన విధానం ఏంటిది, సెంటర్లో నుంచి పైకి లేపాలి. ఎందుకు, ఈ సెంటర్లో నుంచి పైకి లేపినప్పుడు 2 ఇంచెస్ పైన ఫోర్స్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది అండ్ 2 ఓపెన్ అవుతాయి. ఇప్పుడు చూడండి నేను 1 సైడ్ నుంచి లేపుతున్నాను, ఇటువైపు లేసింది, ఇటువైపు లేయలేదు. సేమ్ ఈ సీట్ అడ్జస్ట్మెంట్ది కూడా సేమ్ ఇలాగే ఉంది. ఎప్పుడైతే మీరు ఈ సెంటర్లో నుంచి పైకి లేపుతారో ఇక్కడ నుంచి ఇది అన్లాక్ అవుతుంది, ఇలా కార్నర్ నుంచి లేపినప్పుడు ఇది అన్లాక్ అవుతుంది, ఇది లాక్ అవుతుంది. సో మీరు చూసినట్టయితే మనము సీట్ అడ్జస్ట్మెంట్కి, హైట్ అడ్జస్ట్మెంట్కి వెనక్కి ముందు చేసుకుంటాం కదా. స్టూల్ లేదా అమ్మ అక్కడ, ఏ స్టూల్ అప్పటికే మీద ఆ సీట్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం పైకి అన్నప్పుడు ఒకటి లాక్ అవుతుంది, ఒకటి అన్లాక్ అవుతుంది. ఇక మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది, కిట్ 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 అని ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ని రాకుండా సీట్ అడ్జస్ట్మెంట్ చేయాలి. జనరల్గా ఏం చేస్తాం మనం, ఇలా అనేసి ఆ సౌండ్ వస్తుండగానే చేస్తాం. అలాంటి సౌండ్ సేమ్ మీకు హ్యాండ్ బ్రేక్లో కూడా వస్తుంది, లాగేటప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా అలాగే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని రానివ్వకూడదు. ఏమవుతుందంటే ఇలా టీత్ ఉంటాయి, అవి ఒకదాంట్లో ఒకటి ఇలా కూర్చుంటాయి అన్నమాట లాక్ అయినప్పుడు. ఎప్పుడైతే మీరు దాన్ని లివర్ని పైకి అంటారో ఇది బయటికి వస్తుంది. ఇలా సగం వచ్చింది అనుకోండి, సగం దీంట్లో చిక్కు ఉంటుంది కాబట్టి ఇలా కొట్టుకుంటుంటుంది, అది ఇలా రాసుకుంది అంటుంది. ఏమవుతుంది, ఇది కొన్ని రోజుల తర్వాత ఇవి అరిగిపోతాయి. అరిగిపోయి ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే ఫోర్స్గా బ్రేక్ చేస్తారో బ్రేక్ చేయగానే అది ఏమవుతుంది, దీంట్లో నుంచి స్లిప్ అయిపోతాయి. సో సీట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా మనం చేయాలి అంటే ఏం చేయాలి, పైకి ఈ విధంగా లేపి చేసుకోవాలి. ఓకే, 2 దిక్కుల నుంచి సమానంగా ఉండాలి. అయితే ఈ సీట్ అడ్జస్ట్మెంట్ చేసే విధానం, ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్తో లివర్ని పైకి అంటున్నారంటే స్టీరింగ్ పైన పై భాగంలో ఇలా పట్టుకోవాలి. చాలామంది డైజ్ బోర్డు పట్టుకుంటారు, డోర్కి పట్టుకుంటారు, డోర్ హ్యాండిల్కి పట్టుకుంటారు, అది రాంగ్. సీట్ అడ్జస్ట్మెంట్ చేసే విధానం ఏంటిది, పైన స్టీరింగ్కి ఇలా పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారంటే సెంటర్లో నుంచి పూర్తిగా పైకి అనాలి. ఆ తర్వాత మన 2 కాళ్ళతో ఫ్లోర్ పైన బ్యాలెన్స్ తీసుకొని మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసిన తర్వాత వదిలేయండి. ఇక ఆ హైట్ అడ్జస్ట్మెంట్ అయిందా లేదా మనకి ఎలా తెలియాలి, ఓకే, మీ లెఫ్ట్ లెగ్ ఎప్పుడైతే ఫ్లోర్ వరకు వెళ్తుందో ఈజీగా మళ్ళీ బ్యాక్ వస్తుందో అంటే హైట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్ ఉంది. మీరు ఇలా అనేసి కింది వరకు నొక్కుతున్నారు, పైకి అంటున్నారు అంటే కరెక్ట్గా వస్తుంది, అంటే మీరు ముందుకు వెళ్ళట్లేదు,
అంటే కరెక్ట్ ఉన్నట్టు. లేదు మీరు నొక్కేటప్పుడు ముందుకు వెళ్తున్నారు అంటే కరెక్ట్గా లేదు, మళ్ళీ 1 స్టెప్ ముందుకు చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది హైట్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది మనకు. డన్. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ రెస్ట్. ఏదైతే మనకు బ్యాక్ రెస్ట్ ఉంటుందో ఈ బ్యాక్ రెస్ట్ ఉంది కదా మనకు. ఈ బ్యాక్ రెస్ట్ ఎలా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి? ఈ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ చేయాలి మనం అంటే కొంచెం ఒక్కొక్క స్టెప్ ముందుకు ఇలా జరిగితే అమ్మ ఆ వెనకాల వచ్చి వాళ్ళు కూడా కూర్చుంటారు, ఎందుకంటే బయట నిల్చొని ఉంటారు. ఒక్కో స్టెప్ ముందుకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ స్టూల్స్ ఉంటాయి చూడండి అమ్మ, ఇలా లోపలికి వచ్చేసేయండి. స్టూల్స్ తీసుకోండి, అక్కడ లోపలికి వచ్చేసేయండి. అక్కడ చైర్ ఉంటే కూర్చోండి కొంచెం. ఈ బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి మనం అంటే, ఇప్పుడు కార్ పైన మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా, బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే స్టీరింగ్ ని కింద నుంచి మనము ఈ విధంగా 2 చేతులను పైకి తీసుకెళ్ళాలి. ఓకే, ఈ 2 చేతులను ఎప్పుడైతే పైకి తీసుకెళ్తున్నామో మీరు పైకి వచ్చేసరికి ముందుకు రావట్లేదు అంటే కరెక్ట్గా ఉన్నట్టు, లేదు ముందుకు వచ్చేసరికి మీరు ఇలా వస్తున్నారు అంటే కరెక్ట్ లేదు. బ్యాక్ రెస్ట్ ని ఇంకా ముందుకు చేయాలి మీరు. ఓకే, స్టూల్ అందో ఇద్దరు అందరి మీద అప్పటికేదేదో ఇలా ముందుకు అనేసేయాలి. మనం ముందుకు ఇలా పైకి వచ్చినప్పుడు ముందుకు రావట్లేదు మనం అంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఎందుకు ఇది మనం చేసుకోవాలంటే ఈ సీట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా లేకపోతే 100% యాక్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైట్ అడ్జస్ట్ చేసుకున్నాం, బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోలేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక లెఫ్ట్ టర్న్ కొట్టాలి మనం, రైట్ హ్యాండ్ ఫస్ట్ నడుస్తుంది కదా మనది. సగం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, బెల్ట్ మీకు ముందుకు రానివ్వదు, ఇక్కడ నుంచి చేయి జారిపోతుంది కదా. అందకపోతే ఏమవుతుంది, చేయి జారిపోతుంది. ఇక్కడ చేయి జారినప్పుడు ఏమవుతుంది, ఎంత స్టీరింగ్ తిరిగిందో అంత రిటర్న్ కొట్టేస్తుంది. సో ఎక్కడైతే మీరు తిరగాలో తిరిగే బదులుగా సైడ్ డివైడర్ కొట్టుకుంటారు. సో ఇది మనం ఇది చేసుకోవాలి. ఫస్ట్ మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనము కరెక్ట్గా చేస్తున్నామో అప్పుడే మనము పర్ఫెక్ట్గా వెహికల్ని డ్రైవ్ చేయగలుగుతాం. చాలామంది ఏం చేస్తారు, ఈ హెడ్ రెస్ట్ని తీసేయడం జరుగుతుంది. చూడండి, హెడ్ రెస్ట్ని ఎప్పుడు తీసేయకూడదు. ఈ హెడ్ రెస్ట్ కంపెనీ వాడు ఇచ్చింది ఓన్లీ మనం ఇలా రెస్ట్ తీసుకోవడానికి కాదు. ఇది యాక్సిడెంట్ అయినప్పుడు ఈ నెక్ బ్రేక్ అవ్వకుండా మన ప్రాణాలు కాపాడడానికి ఉంది ఇది. ఒకవేళ మీరు రివర్స్ తీసుకునేటప్పుడు మీకు కనిపించట్లేదంటే దాన్ని హైట్ అడ్జస్ట్మెంట్ చేస్తే ఈ రెండింటికి ఇలా రాడ్స్ వస్తాయి, రాడ్ మధ్యలో నుంచి మీకు కనిపిస్తుంది. అక్కడ చాలామంది తప్పేం చేస్తారంటే రివర్స్ తీసుకునేటప్పుడు ఇది అడ్డం వస్తుంది అనేసి ఏం చేసి పీక్ పడేస్తారు. రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది, మన కార్ వెళ్ళి ఆ ఫోర్స్గా దాన్ని గుద్దుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు బ్యాక్ గుద్దేస్తుంది ఇలా. ఎందుకు, సీట్ బెల్ట్ ఉంటుంది కదా, సీట్ బెల్ట్ ఏం చేస్తే ముందుకు వెళ్లకుండా ఉంటుంది. అప్పుడు బాడీ ఏమవుతుంది మనది ఇలా వెళ్ళి ఆ తర్వాత దాన్ని ఇలా కొడుతుంది. ఇలా కొట్టినప్పుడు బ్యాక్ రెస్ట్ మీ బాడీని ఆపుతుంది కానీ నెక్ని ఆపదు. అప్పుడు ఏమవుతుంది, వెనక్కి ఇలా పట్టుకొని ఈ మెడలు ఇరిగిపోతాయి. సో కాబట్టి ఎప్పుడు మనం దీన్ని తీసేయకూడదు. సీట్ అడ్జస్ట్మెంట్లో ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? రేపటి నుంచి ఆ సౌండ్ రాకుండా చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇమేజ్లో మీరు చూడండి, సీట్ బెల్ట్ పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అసలు సీట్ బెల్ట్ పెట్టడానికి ఏ విధంగా పెట్టాలి మనం చూడండి. చాలామంది ఏం చేస్తారు, ఇలా లాగుతారు, లేదంటే ఇలా లాగుతారు. యాక్చువల్గా ఏంటంటే ఇలా మీరు ఫోర్స్తో లాగినప్పుడు ఏమవుతుంది, అది సెన్సర్ యాక్టివ్ అయ్యి ఏం చేస్తుంది, ఈసీఎంకి అలర్ట్ పంపిస్తుంది, యాక్సిడెంట్ అయింది, లాక్ చేయండి అనేది. అందుకే అది లాక్ అవుతుంది. దాన్ని తీసే విధానం ఇలా మెల్లిగా నిదానంగా ఇలా తీయండి, మొత్తం వస్తుంది. ఓకే, సో మనం పెట్టే విధానం ఏ విధంగా ఉంటుందంటే రైట్ హ్యాండ్తో మనం దీన్ని తీసుకోవాలి. ఓకే, నెమ్మదిగా మీరు ఇంతవరకు తీసుకొని రండి. ఓకే, దెన్ ఈ చేతితో దీన్ని పట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం లాగండి, ఇక్కడ వస్తుంది బక్కలు కదా, దీంట్లో పెట్టేసి వదిలేయండి. చాలామంది ఏం చేస్తారు, ఈ పైన షోల్డర్ నుంచి వచ్చేది ఏదైతే ఉంటారో కింది నుంచి వేసుకుంటారు. ఈ కింది నుంచి వేసుకోవడం అంటే మీరు బెల్ట్ పెట్టుకున్నారని మీకు సాటిస్ఫాక్షన్, కానీ మీ ప్రాణాలను అయితే కాపాడలేదు. ఎందుకు, గుద్దుకున్నప్పుడు ముందుకు వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇక్కడ నుంచి లేదు కాబట్టి. సో ఎప్పుడైనా మనకి సీట్ బెల్ట్ వచ్చేది ఎలా, రైట్ షోల్డర్లో నుంచి వచ్చి మన స్టమక్ పై నుంచి రైట్కి వెళ్తుంది మళ్ళీ. ఓకే, ఇది సేఫ్. ఎప్పుడైనా మనం ఇలా లాగి ఇంతవరకు తీసుకోండి, ఆ తర్వాత హోల్డ్ చేయండి, మళ్ళీ ఇంకోసారి లాగండి, హోల్డ్, దాన్ని క్లిప్ ఇక్కడ వస్తుంది, దీంట్లో పెట్టేసి వదిలేయండి. ఓకే, రైట్ షోల్డర్లో నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. తీసే విధానం ఎలా, చాలామంది ఏం చేస్తారు, ఒకటి హ్యాండ్ స్టీరింగ్ పైన ఇలా చెయ్యి ఉంటుంది,
ఇక్కడ బటన్ నొక్కేస్తారు. ఎంత ఫోర్స్తో వెళ్తుంది అది. అయితే ఈ బక్కలు ఏదైతే ఉందో మీకు చూసినట్టయితే చాలా వెయిట్గా స్టెయిన్లెస్ స్టీల్తో చేసింది ఉంటుంది కదా, వెయిట్ ఉంటుంది. అండ్ ఒక స్పెషల్ మెటీరియల్తో, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేది ఇదే, అందులో నుంచి అల్లా అవ్వదు అది. ఓకే, ఇదేమవుతుంది, ఒక చెయ్యి ఇక్కడ స్టీరింగ్ పైన పెడతారు, ఇక్కడ బటన్ నొక్కగానే ఏమవుతుంది, అది ఫోర్స్గా వచ్చేసి ఇక్కడ తగులుతుంది. ఇక్కడ తగలంగానే ఏమవుతుంది, ఈ బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది. కొన్నిసార్లు కొంతమందికి ముక్కు ఇక్కడ కూడా తగలడం జరిగింది ఇలా వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇలా ఫోర్స్గా వెళ్తుంది అది. అండ్ కొన్నిసార్లు మీరు చూసినట్టయితే సైడ్ గ్లాస్ ఉంది కదా, ఇది విండో గ్లాస్, ఇది కూడా పగిలిపోతుంది, అది వెళ్ళి పట్ మని తగులుతుంది ఇలా. అయితే ఇప్పుడు దీన్ని తీసే విధానం ఎలా, మళ్ళీ సేమ్ మళ్ళీ రైట్ హ్యాండ్తో దీన్ని ఇక్కడ నుంచి పైకి లేపండి, ఇలా హోల్డ్ చేయండి, బటన్ నొక్కేసి దాని చేతితో తీసుకెళ్ళి ఇక్కడ సైడ్ వేసేయండి, దానంతటా అది లాగేసి కదా, చాలా సింపుల్. నెక్స్ట్ మనకు వచ్చేసి హ్యాండ్ పొజిషన్ ఎలా ఉండాలి. థర్డ్ ఇమేజ్ చూడండి, పేపర్స్ లేకపోతే తీసుకోండి అమ్మ, ఇక్కడ ఉన్నాయి చూడండి, అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయండి అమ్మ. అక్కడ కొంచెం అటున్న పేపర్స్ కొంచెం పార్సల్ చేసి ఇవ్వండి, వాళ్ళకి కనిపించట్లేదండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే థర్డ్ ఇమేజ్లో మనము స్టీరింగ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి, హ్యాండ్ పొజిషన్ ఏ విధంగా పెట్టాలి, ఓకే, అండ్ టర్నింగ్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి. ఇప్పుడు ఇందులో మీరు చూసినట్టయితే మన హైట్ని బట్టి ఒక్కొక్క అదర్ కంట్రీస్లో ఎలా ఉందంటే ట్రాఫిక్ ఉండదు, ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు మామూలుగా ఇలా ఉండరు కాబట్టి వాళ్ళు ఒక పొజిషన్ పెట్టేసి దాంట్లో డ్రైవ్ చేస్తూ ఉంటారు. కానీ మన దగ్గర అలా కాదు, ఎప్పుడు ఎక్కడ తిప్పవలసి వస్తుందో, ఎవరిని కాపాడవలసి వస్తుందో తెలియదు. మీకు ఎలా కంఫర్ట్గా ఉంది ఆ విధంగా మీరు పెట్టుకోండి, మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తుంది డ్రైవ్ చేయడానికి, ఓకే. కాకపోతే రెండు చేతులు సమానంగా ఉండాలి, అప్పుడే మీకు నేను హాఫ్ తిప్పానా 1 తిప్పానా తెలుస్తుంది. లేదు ఇలా పట్టుకొని డ్రైవ్ చేస్తున్నామంటే కాదు, రెండు చేతులు సమానంగా ఉంటేనే మీరు డ్రైవ్ చేయగలుగుతారు. స్టీరింగ్ పైన చేతులు పెట్టే విధానం ఎలా ఉందంటే ఈ విధంగా, ఈ 2 థమ్స్ మీరు పైన పెట్టండి, బయటికి. చాలామంది ఇలా లోపలికి పట్టుకుంటారు, కాదు బయటికి పట్టండి ఇలా, ఓకే. ఈ విధంగా బట్టి ఇప్పుడు చూడండి, నా వెహికల్ లెఫ్ట్కి వెళ్తుంది, ఏమవుతుంది, ఇది స్టీరింగ్ చెప్తుంది కదా, ఇది మీకు ఎటు వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ఏం చేస్తారు, నా కార్ లెఫ్ట్కి వెళ్తుంది కదా అనేసి ఏం చేస్తారు, దాన్ని రైట్కి చేస్తారు. ఇక్కడ రైట్ లేదు. స్టీరింగ్ని యాక్చువల్గా అర్థం చేసుకోవాలి అంటే ఈ కార్ 2 టైర్లు, ఈ 2 టైర్లు ఎప్పుడైతే స్ట్రైట్గా ఉంటాయో కార్ స్ట్రైట్గా వెళ్తుంది. ఇది కనుక ఇటు తిరిగి ఉందంటే లెఫ్ట్కి వెళ్తుంది, ఇటు తిరిగిందంటే రైట్కి వెళ్తుంది. అయితే మనం ఇక్కడ చేయవలసింది ఇటు తిరిగి ఉందంటే రైట్ కాదు, సెంటర్. ఇప్పుడు మనము అక్కడ ఒకటి స్టీరింగ్ ఉంది చూడండి, వీల్ ఉంది కదా, దానికి మధ్యలో ఒక గీత ఉందా, అది సెంటర్. రెడ్ కలర్ది ఒక టేప్ పెట్టేస్తుంది కదా, అది సెంటర్. ఇప్పుడు మనం ఇలా డ్రైవ్ చేసేటప్పుడు కార్ మనది లెఫ్ట్ వెళ్తుందంటే సెంటర్, రైట్ వెళ్తుందంటే సెంటర్. చాలామంది ఏం చేస్తున్నారు, లెఫ్ట్ వెళ్తుంది కదా అనేసి ఏం చేస్తారు, రైట్ చేస్తారు, మళ్ళీ అది స్ట్రైట్ అయ్యేమవుతుంది, రైట్కి వెళ్తాం స్టార్ట్ చేస్తారు. అరే రైట్కి వెళ్తుంది కదా మళ్ళీ లెఫ్ట్ చేస్తారు, మళ్ళీ స్ట్రైట్ అయ్యేది ఏం చేస్తుంది, లెఫ్ట్కి వెళ్తుంది. అలా కాదు, సెంటర్ చేయాలి. అంటే ఇలా వెళ్తున్న వెహికల్ ఇలా వెళ్తుందంటే ఇలా చేయాలి, మళ్ళీ ఇలా వెళ్తున్న వెహికల్ అంటే ఇలా చేయాలి, అలా చేసుకుంటూనే మనం వెళ్ళాలి. అయితే ఇక్కడ ఇంకో డౌట్ మనకి ఏంటంటే స్టీరింగ్ కంట్రోల్ రావట్లేదు. చాలామంది డ్రైవ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు. చూడాల్సిన ప్లేస్ ఇది కాదు, లాంగ్ వ్యూ చూడాలి. లాంగ్ వ్యూ చూస్తేనే మీకు ఇక్కడ 90 డిగ్రీస్లో మీకు వ్యూ కనిపిస్తుంది. ఇలా ఈ వ్యూ ఎటు తిరుగుతుంది మీకు తెలుస్తుంది. మనం లోపల కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు చూడండి, ఈ సైడ్ కార్నర్ మనం ఇలా చూస్తున్నా, తను ఇక్కడ కనిపిస్తున్నారు, నాకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. అప్పుడు మీరు లాంగ్ వ్యూ చూసేటప్పుడు ఆ వ్యూ తెలుస్తుంది మీకు ఎటు తిరుగుతుంది. దాని ప్రకారంగానే మనం వెహికల్ని స్ట్రైట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది ఇలా తిరిగిందంటే ఓకే నేను సెంటర్ చేయాలి, ఇటు తిరుగుతుంది వెహికల్, ఓకే నేను సెంటర్ చేయాలి. ఇది లాంగ్ వ్యూ. షార్ట్ వ్యూ ఎప్పుడు చూడాలి, ఓన్లీ టర్నింగ్ అప్పుడే. ఒక టర్న్ తీసుకుంటేందుకు మనం వచ్చామంటే షార్ట్ వ్యూ చూసి ఆ టర్న్ ఎలా టర్న్ అవుతుందో ఆ విధంగా మనం వెహికల్ని టర్న్ చేసి మళ్ళీ లాంగ్ వ్యూ చూసి వెహికల్ని స్ట్రైట్ చేయాలి. షార్ట్ వ్యూ చూసి వెహికల్ని టర్న్ చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ వ్యూ చూసి వెహికల్ని స్ట్రైట్, అంటే మనం వెళ్ళే దారికి మన వెహికల్ వ్యూ స్ట్రైట్ అయింది అంటే
రోడ్ని స్ట్రైట్ చేయాలి. ఇక ఇదే స్టీరింగ్లో మనం చూసినట్టయితే ఇప్పుడు కంట్రోల్స్ మనకు తెలిసాయి కదా, లెఫ్ట్ వెళ్తుందంటే సెంటర్, రైట్ వెళ్తుందంటే సెంటర్. ఓకే, ఇప్పుడు నేను ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అంటే నాది ఏం చేయి ఫస్ట్ నడవాలి, ఇలా ఇలా చేయకూడదు, వెహికల్ తిరగదు. ఎలా చేయాలి మనం? ఒకవేళ లెఫ్ట్ టర్న్ అంటే రైట్ టర్న్ ఫస్ట్, రైట్ హ్యాండ్ ఫస్ట్ నడవాలి. అంటే ఈ హ్యాండ్ తీసుకొచ్చి దీన్ని అందిస్తుంది ఇలా, ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రైట్ టర్న్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ నడుస్తుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడే మనం చూసినట్టయితే సేమ్ మనకు ఇండికేటర్ది కూడా ఉంది చూడండి. ఈ రైట్ అండ్ లెఫ్ట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. రైట్ అంటే లెఫ్ట్ తిప్పుతాం, లెఫ్ట్ అంటే రైట్ తిప్పుతాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈజీగా మనం గుర్తుండాలంటే, నేను లెఫ్ట్ తిరగాలంటే లాంగ్ లెఫ్ట్ ఏదైతే ఉందో అంటే లాంగ్ హ్యాండ్ ఏదైతే తిప్పాలో మనం అది గుర్తుపెట్టుకోవాలి కదా. ఇది షార్ట్ అవుతుంది, తిరగదు వెహికల్. ఏది? ఇది తిప్పాలి కదా. రైట్ వెళ్ళాలి అంటే లాంగ్, ఓకే ఇది తిప్పాలి. ఎందుకంటే మనం కార్లో కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు కార్ని ఇమేజ్ చేసామనుకోండి, మనం ఎలా చేస్తాము, కార్ ముందుండి చూస్తాము. ఓకే, కార్ అంటే మనం ముందు నిల్చొని నుండి చూసేటట్టు మన మైండ్లో ఉంటుంది అది. అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. రైట్ అంటే లెఫ్ట్, లెఫ్ట్ అంటే రైట్ తిప్పుతాం. ఇండికేటర్ కూడా అలాగే చేస్తాం. ఏం చేస్తాం మనం? రైట్ అంటే లెఫ్ట్ వేస్తాం, లెఫ్ట్ అంటే రైట్ వేస్తాం. ఓకే, ఇక్కడ మన హ్యాండ్స్ ఇలా ఉంటాయి కదా. లెఫ్ట్ ఇండికేటర్ వేయాలంటే ఈ ఫింగర్, రైట్ అంటే ఈ ఫింగర్. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఎప్పుడు మీరు రాంగ్ వేయరు. దాన్ని చూసి ఇలా అనవలసిన అవసరం లేదు. ఇక్కడే హ్యాండ్ పెట్టేసి రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ముందుకు వెళ్తున్నారు, ఇలా డ్రైవ్ చేస్తున్నారు, ఇలా అనగానే మీకు అందుతుంది. ఇక్కడ ఇలా అనేస్తే రైట్, ఇలా అంటే లెఫ్ట్. ఎప్పుడు రాంగ్ ఇండికేటర్ అనేది మీ చేతితో పడదు. రాంగ్ ఇండికేటర్ వేయడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రతిదానికి రిలేటెడ్ యాక్సిడెంటే ఉంది కదా. ఇప్పుడు స్టీరింగ్ కూడా మనం తిప్పుతున్నాం. ఈ స్టీరింగ్ తిప్పేటప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది ఈజీగా ఉంటుంది అనేసి ఈ విధంగా స్టీరింగ్ ని తిప్పడం స్టార్ట్ చేస్తారు. ఇది చాలా రాంగ్. కనిపిస్తుంది అందరికి? ఈ విధంగా తిప్పడం చాలా రాంగ్. ఎందుకు అంటే ఇతను ఎవరైతే పట్టుకున్నారో ఇది ఈ ప్లేస్ లో మనం హారన్ నొక్కుతాం కదా, ఆ ప్లేస్ లో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఓకే, కార్ లో ఎక్కడొస్తుంది ఎయిర్ బ్యాగ్ సెన్సర్? ఎక్కడొస్తుంది? ఈ బంపర్ కి కింద భాగంలో వస్తుంది. మనం ఒక టర్నింగ్ చేసేటప్పుడు అది పెద్ద గుంతుంది లేదా ఒక మోరీ ఉంది, దాంట్లో పడ్డది ఇలా అనుకోండి, సెన్సర్ యాక్టివ్ చేసి ఏం చేస్తుంది అంటే ఈసీఎంకి అలర్ట్ పంపిస్తుంది, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది. లేదా మనం టర్న్ చేసేటప్పుడు చిన్న గోడ ఉంది లేదా టర్నింగ్ లో కరెక్ట్ కాక తగిలింది అనుకోండి, అప్పుడేమవుతుంది, అది సెన్సర్ అలర్ట్ చేసేసి ఎయిర్ బ్యాగ్ ని ఓపెన్ చేస్తుంది. ఎయిర్ బ్యాగ్ ని ఓపెన్ చేసినప్పుడు ఒకవేళ మీ హ్యాండ్ ఈ విధంగా పట్టుకొని ఉంది, లోపల నుంచి ఇలా ఉంది అంటే ఇక్కడ లాక్ అయింది చూడండి మీ చెయ్యి, అండ్ బాడీలో ఇక్కడ లాక్ అవుతుంది. కరెక్టేనా? బాడీలో ఇక్కడ లాక్ అవుతుంది. అయితే ఈ ఏదైతే మనది ఎయిర్ బ్యాగ్ ఉందో, ఈ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యే స్పీడ్ ఏదైతే ఉంటుందో 250 km/h స్పీడ్తో వెళ్తుంది బయటికి. 250 km స్పీడ్తో బయటికి వెళ్తుంది. అది అంత ఫోర్స్తో వెళ్తుంది. సో మీ చెయ్యి ఎప్పుడైతే ఇలా లోపల నుంచి పెట్టి మీరు తిప్పుతున్నారో ఇక్కడ నుంచి 2 ముక్కలు అవుతుంది ఈ ప్లేస్లో నుంచి. అదే మీ చెయ్యి కనుక పైనుంచి ఉందనుకోండి, ఇలా పట్టుకున్నాం మనం, ఎప్పుడైతే ఈ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిందో ఏమవుతుంది, బయటికి కొట్టేస్తుంది. ఇలా ఇక్కడ నుంచి మన చేతులు అనేది స్లిప్ అయిపోతాయి, ఇలా ఆ ఫోర్స్కి ఇలా పైకి వచ్చేస్తాయి ఇలా. సో ఎప్పుడు ఇలా ఈజీగా ఉంటుందనేసి లోపల నుంచి టర్న్ చేయకూడదు, అది రాంగ్. అండ్ స్టీరింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఓన్లీ గేర్ మార్చేటప్పుడే 1 హ్యాండ్ ఇక్కడ ఉండాలి. గేర్ మార్చిన తర్వాత ఇమీడియట్లీ వెళ్ళిపోవాలి. ఆ స్టైల్గా ఇలా డ్రైవ్ చేయకూడదు. ఒక హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, ఒక హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, స్టైల్గా డ్రైవ్ చేస్తారు. ఒక 100 km స్పీడ్తో వెళ్తున్నాము, డమ్ అని టైర్ బ్లాస్ట్ అవ్వగానే ఏమవుతుంది, ఈ 3 టైర్లు ఏం చేస్తాయి, ఒక సైడ్కి నెట్టేస్తాయి. ఎందుకంటే ఈ టైర్ దిగిపోయి ఉంది కాబట్టి అక్కడ బ్రేక్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక చేతితో డ్రైవ్ చేస్తున్నామంటే డివైడర్ పక్కన ఉన్నామంటే రైట్ సైడ్ టైర్ బ్లాస్ట్ అవ్వగానే ఇది ఇలా తిరిగిపోతుంది. ఈ చేతి తీసుకొచ్చే లోపే అది డివైడర్ని కొట్టి పట్టి కొట్టేస్తుంది. అదే 2 చేతులు ఇక్కడ ఉన్నాయి, డమ్ అని పగలంగానే మీరు ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పేసేయచ్చు. సో
సో వన్ హ్యాండ్ డ్రైవింగ్ అనేది లేదు, అది రాంగ్. ఓన్లీ మనం గేర్ మార్చేటప్పుడే చేయాలి. స్టీరింగ్లో ఏదన్నా మీకు డౌట్ ఉంటే అడగండి, ఇమీడియట్లీ చెప్తాను. మళ్ళీ డౌట్ లేదు కదా? ఓకే.